కేంద్ర ఎన్నికల సంఘం తీరు నానాటికి విచిత్రంగా తయారవుతోంది. ఎవరేమనుకున్నా పర్వాలేదులే అన్న తెంపరితనం కనబడుతోంది. బీహార్లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఎస్ఐఆర్ సర్ పేరిట ప్రారంభించిన ఓటర్ల జాబితా సవరణ విషయంలో సుప్రీంకోర్టు ముందు మొరాయించడం మొదలుకొని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీకి ప్రధాన ఎన్నికల కమిషనర్ ఇచ్చిన జవాబు వరకు ఏది చూసినా కనిపిస్తున్నది తెంపరితనమే. కర్ణాటకలోని మహదేవపుర నియోజకవర్గం ఓటర్ల జాబితాలో అక్రమాలు అంటూ రాహుల్ గాంధీ మీడియా సమావేశంలో బయటపెట్టిన వివరాలపై చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ స్పందన గుర్తు తెచ్చుకోండి ఒకసారి. మీడియా ముందుకొచ్చి ఆయన అన్నదేంటి? రాహుల్ గాంధీ అభియోగాలపై విచారణ జరపాలంటే ఆయన వాటిని అఫిడవిట్ రూపంలో సమర్పించాలట, లేకపోతే క్షమాపణ చెప్పాలట. ప్రజాస్వామ్యానికి ప్రాణాధారమైన ఎన్నికల ప్రక్రియ పవిత్రతను కాపాడే బాధ్యత మోస్తున్న అత్యున్నత అధికారి స్పందన ఎలా ఉందో చూడండి. వ్యవస్థలో లోపాలను సవరించే విషయంలో ఎన్నికల కమిషన్ చిత్తశుద్ధి ఎంత గొప్పగా ఉన్నది తెలిపే సంగతి మరోటి తాజాగా బయటకొచ్చింది. కర్ణాటకలో 2023లో ఎన్నికలకు ముందు అలంద్ నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ఓట్ల తొలగింపు కోసం ఫామ్ 7 దరఖాస్తులు వచ్చాయి. అదృష్టవశాత్తు అక్కడి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి ముందే ఉప్పందింది. దీంతో ఆయన నియోజకవర్గం రిటర్నింగ్ ఆఫీసర్కు ఫిర్యాదు చేశారు. ఫలితంగా క్షేత్రస్థాయి విచారణ జరిగింది. మొత్తం 6018 ఫామ్ 7 దరఖాస్తులను పరిశీలిస్తే వాటిలో 5994 దరఖాస్తులు బోగస్గా తేలింది. 24 మాత్రమే సక్రమమైనవి. బోగస్ దరఖాస్తులను ఎన్నికల ముందే ఏరివేశారు. అక్కడ కాంగ్రెస్ అభ్యర్థి సుమారు 10,000 ఓట్ల తేడాతో గెలిచారు. అంతకు ముందు 2018 ఎన్నికల్లో ఆయన 697 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. 2023 ఎన్నికల ముందు జరిగిన ఈ బోగస్ ఫామ్ 7 దరఖాస్తుల బాగోతంపై రిటర్నింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కర్ణాటక సిఐడి పోలీస్ విభాగం దర్యాప్తు మొదలుపెట్టింది. ఈ తతంగం అంతటినీ చాలా పకడ్బందీగా ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి నడిపినట్లు సిఐడి పోలీసులు గుర్తించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఎన్నికల కమిషన్ యాప్లు ఉపయోగించి బోగస్ దరఖాస్తులు అప్లోడ్ చేశారు. ఓటీపీ కోసం వారు వినియోగించిన మొబైల్ ఫోన్ నెంబర్లను కర్ణాటక సిఐడి పోలీసులు సంపాదించారు. ఆ ఫోన్ల యజమానులకు ఏ పాపం తెలియదని దర్యాప్తులో బయటపడింది. దరఖాస్తులు అప్లోడ్ చేసేందుకు ఉపయోగించిన సిస్టంల గుట్టు తెలుసుకునేందుకు డెస్టినేషన్ పోర్ట్స్, డెస్టినేషన్ ఐపీల వివరాలు ఇవ్వాల్సిందిగా కర్ణాటక సిఐడి విభాగం ఎన్నికల కమిషన్ను కోరింది. మొదట్లో అంటే 2023 ఎన్నికల తర్వాత ఎన్నికల కమిషన్ కొంత సమాచారం అందించింది. ఆ సమాచారం ఆధారంగానే సిఐడి పోలీసుల దర్యాప్తు కొనసాగింది. తర్వాత ఈ డెస్టినేషన్ పోర్ట్స్, డెస్టినేషన్ ఐపీల వివరాలు కావాలనేసరికి మాత్రం ఎన్నికల కమిషన్ నుంచి స్పందన కరువైంది. సిఐడి పోలీసులు ఈ వివరాలు కోరుతూ కర్ణాటకలో కేంద్ర ఎన్నికల కమిషన్ ప్రతినిధి అయిన చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్కు ఈ ఏడాది జనవరి, ఏప్రిల్ మధ్య 7 లేఖలు రాశారు. ఇంతవరకు కనీస మాత్రపు స్పందన కూడా లేదు. మాట వరుసకు మహదేవ్పుర ఓటర్ల జాబితాలో అక్రమాలకు సంబంధించి రాహుల్ గాంధీ చేసిన అభియోగాలు అన్నీ కల్పితాలేననుకుందాం. లేదా ఆయన అఫిడవిట్ సమర్పించలేదు కాబట్టి దర్యాప్తు చేయబోమన్న ఎన్నికల కమిషన్ వాదన సరైందేననుకుందాం. మరి అలంద్ నియోజకవర్గంలో జరిగిన దానికి కమిషన్ ఏం సమాధానం చెబుతుంది? అక్కడ ఓటర్ల జాబితాను తారుమారు చేసేందుకు గట్టి ప్రయత్నం జరిగిన విషయం బయటపడింది. ఆ ప్రయత్నం జరిగిందన్న మాట అబద్ధం కాదు. ఎన్నికల కమిషన్ రికార్డుల్లోనే ఆ సంగతి నమోదైంది. మరి ఎవరా ప్రయత్నం చేశారో తెలుసుకునేందుకు జరుగుతున్న దర్యాప్తుకు ఎన్నికల కమిషన్ ఎందుకు సహకరించడం లేదు? నిజానికి స్వయంగా ఎన్నికల కమిషనే ఆ పని చేయాలి. ఆ సంస్థ పనే అది. ఎన్నికలు జరిపించడం ఒక్కటే ఆ సంస్థ పని కాదు. లోపరహితమైన ఎన్నికల ప్రక్రియకు కావాల్సిన ప్రాతిపదికలను ఎల్లవేళలా కంటికి రెప్పలా కాపాడటం కూడా ఆ సంస్థ బాధ్యతే. ఒక నియోజకవర్గంలో ఎన్నికల ఫలితాన్ని తారుమారు చేయగలిగిన స్థాయిలో ఓటర్ల జాబితాను అక్రమంగా మార్చేందుకు ప్రయత్నం జరిగితే దానికి బాధ్యులైన వారిని గుర్తించి తగిన విధంగా శిక్షించాల్సిన పని లేదా? ఆ పని చేయకపోతే ఎన్నికల కమిషన్ వారు తమ బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తున్నట్లేనా? రాజకీయ పార్టీల విమర్శలను, అభియోగాలను కాసేపు పక్కన పెడతాం. కేంద్ర ఎన్నికల కమిషన్పై ప్రతిపక్ష నేతలు చేస్తున్న ఆరోపణలలో పస లేదనే అనుకుందాం కాసేపు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్ మచ్చలేని మహా గొప్ప అధికారి అని అనుకుందాం కాసేపు. మరి అలంద్ అక్రమాల గుట్టు రట్టు చేయడానికి ఎన్నికల కమిషన్ ఎందుకు సహకరించడం లేదు? కర్ణాటక సిఐడి పోలీసుల దర్యాప్తు 2 ఏళ్లుగా సాగుతున్నప్పటికీ బోగస్ ఫామ్ 7 దరఖాస్తులు ఎవరు సమర్పించింది ఎందుకు బయటకు రావడం లేదు? దేశ ప్రజలకు ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకునే హక్కు ఉందా లేదా? ఒకవేళ లేదు అంటే ఎన్నికల కమిషన్ ఆ మాటే చెబితే సరిపోతుంది. ఇక ఏ పేచీ ఉండదు.